నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు అదే కనుక ఫిలిం చేయకుండా 2 ఫిలింలు చేయకుండా ఒక 20 years తర్వాత మనం ఇంట్రడ్యూస్ చేద్దామంటే అప్పుడు ప్రతిదీ మేము చెప్పాల్సి వచ్చేది. ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని వాడికి చెప్పి తీసుకొచ్చి మానేయచ్చు. ఆ టైంలో మనం చెప్పలేం. బట్ ఇప్పుడు ఏంటంటే నిర్మలా కాన్వెంట్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఒక 2 years మాత్రం గ్యాప్ తీసుకుందామనే ఒక నిర్ణయం మాత్రం 100% తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా కష్టపడాలి, ఇంకా నేర్చుకోవాలి, దాన్ని ఈ సక్సెస్ని సస్టైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా ప్లానింగ్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోషన్ మీద కాన్ఫిడెన్స్ 100% పర్ఫార్మెన్స్ సైడ్ ఇంప్రూవ్ అవుతాడు. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ నుంచి ప్రతిదీ చేసే కొద్దీ ఇంప్రూవ్ అవుతారు. నాకు తెలుసు అది ఆ ఇంప్రూవ్మెంట్ అనేది 100% వచ్చేస్తుంది. సో హార్డ్ వర్క్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సస్టైన్ అవ్వచ్చు. డెఫినెట్గా హార్డ్ వర్క్ చేస్తాడని నమ్మకం నాకు ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు డ్యాన్స్ అంటే బేసిక్ డ్యాన్స్ అనేది తెలుసు రోషన్కి, ఎందుకంటే స్కూల్లో చేసేవాడు. ఇతనే కంపోజ్ చేసి క్లాసెస్కి వెళ్ళడం అంటే బేసికల్గా. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా వెళ్ళలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి. ఇంకా నెక్స్ట్ అంతా అంటే టైం ఉంది కదా, మనం అనుకోకుండా. దీంట్లో కూడా హెవీ డ్యాన్సెస్ అలా ఏమి ఉండవు, సిచ్యువేషన్ ప్రకారం వెళ్ళే సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అందరూ కూడా సాంగ్స్, డ్యాన్సెస్ చాలా బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అదేంటంటే దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇతను కూడా ఒక స్టైల్ అనేది సపరేట్ స్టైల్, రోషన్ అనేది ఒక సపరేట్ స్టైల్గా ఉంటే బాగుంటుంది అనేది అతను కూడా అంటున్నాడు. నాకు అందుకనే నేను ఒక 2 years గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను అనేది రోషన్ డిసిషన్ కూడా. అన్నిటి మీద ఒక పొట్టు సాధించిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇప్పిద్దామని అనుకుంటున్నాను. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు జనరల్గా అలాంటి కొన్ని కష్టమైన సీన్లు ఉన్నప్పుడు అడిగాను. అమ్మని నాన్నిద్దరిని అడిగాను. సో అది గ్లిసరిన్ అవన్నీ పెట్టుకొని కొంచెం సిచ్యువేషన్లో ఫీల్ అయ్యి అసలు ఫుల్ ఫోకస్ పెట్టి నువ్వు వేరేది ఏం ఆలోచించకు, జస్ట్ ఆ సిచ్యువేషన్ నీ ఒరిజినల్ లైఫ్లో ఎలా జరిగిందో అలాగే రియాక్ట్ అవ్వు, నీకు వెంటనే ఆ ఎమోషన్ వచ్చేస్తుంది ఫేస్లో అన్నారు.